గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నెంబర్ సిస్టంలో ప్రీవియస్గా ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఎన్టీపీసీలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ ఎన్టీపీసీలో 2016లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్, ఫైండ్ ద రిమైండర్ వెన్ 3/10 ఈజ్ డివైడెడ్ బై 7 అని ఇచ్చాడు. అసలు 3/10 ఈజ్ డివైడెడ్ బై 7 అని ఇవ్వగానే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 3² అని రాయొచ్చు. ఈజ్ డివైడెడ్ బై 7. 3² అంటే ఎంత? 9. 9 ఈజ్ డివైడెడ్ బై 7 అంటే ఎంత వస్తుంది? ఖచ్చితంగా మనకి 9ని 7తో డివైడ్ చేసినట్టయితే మనకి 7తో డివైడ్ చేసిన 7 1 జా 7, ఇంకా రిమైండర్ 2 వచ్చిందనమాట. అంటే ఆ 2 అనేది ఈ బ్రాకెట్లో వేసినట్టయితే 2/5/7 ఈజ్ డివైడెడ్ బై 7. 2/5 వాల్యూ 32/7 అంటే 32ని 7తో డివైడ్ చేస్తే 7 4 జా 28, రిమైండర్ మనకి 4 రావడం జరిగింది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ డివిజన్ ఇన్వాల్వింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ ద డివైజర్ ఈజ్ 22.8 అండ్ ద కోషియంట్ ఈజ్ 8.5 వైల్ ద రిమైండర్ ఈజ్ 0. వాట్ ఈజ్ ద డివిడెండ్ అన్నాడు. అసలు డివిడెండ్ అనేది ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో ఉంటుంది. డివిడెండ్ ఇది ఇక్కడ డివైజర్ ఉంటుంది, ఇక్కడ కోషియంట్ ఉంటుంది, ఇక్కడ రిమైండర్ ఉంటుంది. అంటే ఈ డివైజర్ అనేది మనకి డివిడెండ్ అనేది ఇవ్వలే. ఇది కావాలంటే ఈ డివైజరు ఈ కోషియంట్ మల్టిప్లై చేసి రిమైండర్ని యాడ్ చేయాలి. ఇక్కడ డివైజర్ ఎంత ఇచ్చాడు? డివైజర్ ఈజ్ 22.8, ఇది 22.8 అనమాట. ఇది ఎంత ఇచ్చాడు? కోషియంట్ 8.5 ఇచ్చాడు, 8.5 అనమాట. రిమైండర్ అనేది 0 వచ్చిందంట. అంటే ఈ 22.8ని ఈ 8.5తో మల్టిప్లై చేసి ఈ రిమైండర్ని యాడ్ చేయాలి. మనం రిమైండర్ యాడ్ చేయకపోయినా పర్లేదు, అక్కడ 0 ఉంది కాబట్టి ఇప్పుడు 22.8ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? 8.5తో మల్టిప్లై చేయాలి. 5 8 జా 44, 5 2 జా 10 14 1, 5 2 జా 10 11, 8 8 జా 64 6 16 22 2 16 18 అంటే 0 8 3 9 1. పాయింట్ అనేది 2 డెసిమల్స్ తర్వాత పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. అంటే 193.8. అవర్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్వశ్చన్ అనేది ఎన్టీపీసీలో మనకి 2016లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి, వెన్ ఏ రిమైండర్ ఈజ్ డివైడెడ్ బై వెన్ ఏ నెంబర్. ఈ క్వశ్చన్ అనేది ఎన్టీపీసీలో 2016లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే, వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 627 లివ్స్ రిమైండర్ 43. ఫైండ్ ద రిమైండర్ వెన్ ద సేమ్ నెంబర్ డివైడెడ్ బై 19 అంటున్నాడు. ఒక నెంబర్ ఉందంట, ఒక నెంబర్ ఎక్స్ అనే నెంబర్ ఉంది. ఆ నెంబర్ని 627తో డివైడ్ చేస్తే వచ్చే కోషియంట్ తెలియదు, క్యూ అనుకుందాం. కానీ రిమైండర్ మాత్రం 43. ఇదే నెంబర్ని, అంటే ఈ నెంబర్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము ఈ రెండు మల్టిప్లై చేసి ఇది యాడ్ చేయాలి. అంటే ఆ నెంబర్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 627Q ప్లస్ 43. అదే ఆ నెంబర్. ఇదే నెంబర్ని దేంతో డివైడ్ చేయాలంటున్నాడు? 19తో డివైడ్ చేయాలంటున్నాడు. అంటే 19తో డివైడ్ చేయండి. దీన్ని 19తో డివైడ్ చేస్తే ఈ టర్మ్ని 19తో డివైడ్ చేయాలి, ఈ టర్మ్ని 19తో డివైడ్ చేయాలి. ఇది 19 3 జా 57, ఇంకా 5 7 మిగిలింది. 19 3 జా 57 అంటే ఇది 19 టేబుల్లో పోతుంది. 33Q అనేసి రిమైండర్ 0 వస్తుంది. ఇది 19తో సబ్ట్రాక్ట్ డివిజన్ చేసాం అనుకోండి 43, 19 2 జా 38, ఇంకా 5 మిగిలిందనమాట. అంటే రిమైండరు ఈ సేమ్ నెంబర్ ఎక్స్నే 19తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది మనకి ఏమొస్తుందంటే 5 వస్తుందన్నమాట ఆన్సర్.
ఇదే క్వశ్చన్ అనేది షార్ట్కట్లో ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి ఏమిచ్చాడు? డివైజర్ ఇచ్చాడు. డివైజర్ ఎంత ఇచ్చాడు? 627 ఇచ్చాడు. ఒక నెంబర్ని 627తో డివైడ్ చేస్తే కోషియంట్ ఇవ్వలేదు, కానీ రిమైండర్ మాత్రం 47 ఇచ్చారు, 43 ఇచ్చారు రిమైండర్. సేమ్ నెంబర్ని మనం 19తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది రిమైండర్ అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ డివైజర్ని ఈ రిమైండర్ని యాడ్ చేసి ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 670 వస్తుంది. ఆ 670ని ఈ 19తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 19 3s 57, ఇంకా 10 ఈ జీరోని కింద దించినట్టయితే ఇప్పుడు 19 5s 95, మనకి రిమైండర్ ఏమొచ్చింది? 5 రావడం జరిగింది. ఆన్సర్ 5 ఈజ్ రైట్ ఆన్సర్. ఆ విధంగా కూడా మన షార్ట్కట్లో చేయవచ్చు. అంటే ఇటువంటి ప్రాబ్లము మనకి ఎదురైనప్పుడు ఈ విధంగా మనం చేయాలి. ఈ రెండు యాడ్ చేయాలి, సేమ్ నెంబర్ని 19తో డివైడ్ చేసినప్పుడు అనే కండిషన్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూసినట్టయితే, వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ఏ డివైజర్ లివ్ రిమైండర్ 24 and twice of the same number is divided by the same divisor leaves remainder 15. Find the divisor అని అన్నాడు. అసలు డివైజర్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ అంటే డివైజర్ మనకు తెలియదు, నెంబరు కూడా తెలియదు, అదేవిధంగా కోషియంట్ కూడా మనకు తెలియదు. కానీ మనకేం తెలుసు? రిమైండర్ తెలుసు. ఇక్కడ ఒక నెంబర్, ఈ నెంబర్ కావాలంటే ఏం చేస్తాం? ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? dq ప్లస్ 24. డీని క్యూతో మల్టిప్లై చేసి ఈ 24 యాడ్ చేయాలి. ఈ నెంబర్ని ట్వైస్ ఆఫ్ ఏ నెంబర్, ఈ నెంబర్ చూస్ చేసుకున్నాం కదా, దాన్ని ట్వైస్ చేసినట్టయితే 2x చేసినట్టయితే 2dq ప్లస్ 24s 48. ఇదే నెంబర్ని సేమ్ డివైజర్తో మనం డివైడ్ చేస్తే ఇది ఓకే, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. మరి ఈ 48ని డీతో డివైడ్ చేస్తే, ఈ డివైజర్తో 48ని డివైడ్ చేస్తే ఏమొస్తుందట? రిమైండరు మనకి 15 వస్తుందంట. అంటే ఈ నెంబర్ని ట్వైస్ చేస్తే వచ్చిన నెంబర్ని ఈ సేమ్ డివైజర్తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ 15 వస్తుందంట. అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 వస్తుంది. కానీ ఈ 48తో డివైడ్ చేస్తే మనకు 15 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 15 రావాలంటే డివైజర్ ఎంత ఉండాలి? ఈ రెండు యాడ్ చేస్తే ఎంత ఉంటుందో ఈ 48కి ఈక్వల్ చేయాలన్నమాట. అంటే d ప్లస్ 15 ఈక్వల్ టు 48, దట్ ఈక్వల్ టు డివైజర్ d ఈక్వల్ టు 48లోంచి 15 పోతే 33 అనమాట. అవర్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, డివైజర్ 33 అయింది అనుకోండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 48 33 1 33, ఇంకెంత మిగిలింది మనకి? 15 రిమైండర్ రావడం జరిగింది. ఒకసారి మీరు ఆన్సర్ అనేది చెక్ చేసుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా చేయవచ్చు. ఓకేనా? ఇది మనకి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ n is divided by 7, then the remainder is 3. Which of the following number yields ఏ రిమైండర్ ఆఫ్ 0 వెన్ ఇట్ ఈజ్ డివైడెడ్ బై 7 అన్నాడు. ఒక పాజిటివ్ నెంబర్ అనేది n తీసుకున్నాడు. ఈ nని 7తో డివైడ్ చేస్తే అంట రిమైండర్ అనేది మనకి ఏమొస్తుందంట? 3 వస్తుందంట. అంటే ఇక్కడ q అనేది తీసుకుందాం, కోషియంట్. ఇప్పుడు n వాల్యూ కావాలంటే n ఈక్వల్ టు ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ 7 × q ప్లస్ 3 అంటే 7q ప్లస్ 3 అనమాట. మనకేమంటున్నాడు? ఈ విధంగా కండిషన్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇయర్స్ ఏ రిమైండర్ 0? రిమైండర్ అనేది 0 రావాలి, మనకి 7తో డివిజిబుల్ అవ్వాలి, 7తో డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు ఈ డివిడెండ్ అనేది n+3 అవుతుందా, n+1 అవుతుందా, n+2 అవుతుందా, n+5 అవుతుందా? వాట్ ఈస్ ద నెంబర్ అని సరిగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము
ఇక్కడ కోషియంట్ 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 7 1 జా 7, 7 ప్లస్ 3 10 అవుతుంది, అంటే n ఈక్వల్ టు 10 అవుతుంది అనమాట. ఇన్ కేసు 2 తీసుకున్నాం అనుకోండి, 7 2 జా 14, 14కి 3కి యాడ్ చేస్తే 17 అవుతుంది n వాల్యూ. ఇప్పుడు చూడండి, ఈ nకి ఒక 4 యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 14 వస్తుంది అనమాట. అంటే n+4 వాల్యూ అనేది 14 అనమాట. మరి n+4 వాల్యూ అనేది 17 + 4 ఎంత అవుతుంది 21 అనమాట. ఈజ్ డివిజిబుల్ బై 7, అంటే 7తో ఈ 14 ఈ 21 డివిజిబుల్ అవుతుందన్నమాట. ఎప్పుడు n+4 వాల్యూకి. అంటే n వాల్యూ అనేది 10 వచ్చింది, దానికి ఇంకో 4 యాడ్ చేసినట్టయితే అంటే n+4కి డివిజిబుల్ అవుతుందన్నమాట. n+4ని మనకి కంప్లీట్గా 7తో డివిజన్ చేసినట్టయితే మనకి రిమైండర్ 0 వస్తుంది. ఈ కండిషన్ని బేస్ చేసుకొని ఈ కండిషన్ని చేయడం జరిగింది. ఓకే, అంటే మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఆన్సరు బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 9375. When the largest number is divided by the smallest number, the quotient is 15. Find the sum of these numbers. ఆ రెండు నెంబర్స్ XY అనుకున్నట్టయితే ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఈక్వల్ టు 9375. అండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై వై. ఎక్స్ని అంటే లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తూ వచ్చే రిమైండర్ అనేది 15 అంట. అంటే 15ని 15/1 అని రాయొచ్చు. అంటే ఈ లార్జెస్ట్ నెంబర్ అనేది 15 పార్ట్స్ ఉంటే స్మాలెస్ట్ నెంబర్ అనేది 1 పార్ట్ అనమాట. అంటే దీన్ని ఎక్స్ ఈక్వల్ టు ఒక 15a అని రాయొచ్చు, వై ఈక్వల్ టు ఒక 1 × a అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటి ప్రోడక్టే కదా మనకి 15a² అవుతుంది. ఆ 15a² అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ రెండింటి ప్రోడక్ట్ అనేది 9375కి ఈక్వల్ అవుతుంది. మరి a² = 15తో డివైడ్ చేస్తే 15 6 జా 90, ఇంకా 3 7 మిగిలింది, 15 2 జా 30, ఇంకా 7 5 మిగిలింది, 15 5 జా. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ పెట్టండి, దీనికి స్క్వేర్ రూట్ పెట్టినట్టు స్క్వేర్కి రూట్కి పోతే దీని వాల్యూ 25. అంటే ఏ అంటే 25 అనమాట. దట్ ఈక్వల్ టు మనకి ఎక్స్ వాల్యూ అనేది ఏంటి 15a, అంటే 15 పార్ట్స్ అనమాట. ఒక్కొక్క పార్ట్ ఏ పార్ట్స్ అనమాట. అంటే 15 × 25 అనమాట. 15 × 25 అంటే ఎంత వస్తుంది, 15 5 జా 75 7, 15 2 జా 30 37. వై వాల్యూ ఏమవుతుంది, వై వాల్యూ ఏ కాబట్టి మనకి 25. మరి ఎక్స్ ప్లస్ వై అడిగాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ అన్నాడు. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేసినట్టయితే 400 వస్తుంది. అవర్ ఆప్షన్ ఏమవుతుంది మనకి 400. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ నెంబర్ when divided by 14, the quotient is p and the remainder is 7, and when p is divided by 3, the quotient is 2 and the remainder is 20% of the sum of the divisor and quotient. Find the number అని అన్నారు. ఒక నెంబర్ ఏంటో మనకి తెలియదు, ఆ నెంబర్ని ఒక n అనుకుందాం. ఆ నెంబర్ని మనము ద కోషియంట్ ఈజ్ ఏ నెంబర్ ఈ డివైడెడ్ బై 14తో డివైడ్ చేసినప్పుడు కోషియంట్ అనేది p అంట, ద రిమైండర్ ఈజ్ 7. అంటే ఆ నెంబర్ మనకు కావాలంటే ఏం చేయాలి, మనం ఈ 14ని pతో మల్టిప్లికేషన్ 14p + 7. మనకి ఈ నెంబరే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫైండ్ ద నెంబర్ అన్నాడు. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు, వెన్ p ఈజ్ డివైడెడ్ బై 3, pని 3తో డివైడ్ చేస్తే ద కోషియంట్ అనేది 2 వచ్చిందండి. సార్ కోషియంట్ అనేది ఇక్కడ 2. ద రిమైండర్ ఈజ్ 20% ఆఫ్. ఇక్కడ వచ్చే రిమైండర్ అనేది మనకి 20% ఆఫ్. 20% అంటే 20/100 ఆఫ్ డివైజర్, సమ్ ఆఫ్ డివైజర్ అండ్ కోషియంట్. ఈ డివైజర్ ఇది, కోషియంట్ ఇది, ఈ రెండు సమ్ చేస్తే 5 అనమాట. అంటే 20% ఆఫ్ సమ్ ఆఫ్ డివైజర్ అండ్ కోషియంట్. ఈ డివైజర్ 3, కోషియంట్
2 ఈ రెండు టోటల్ చేస్తే 5 అనమాట. ఇప్పుడు 25 5 1 అంటే మనకి 1 అనేది కోషియంట్, ఇది రిమైండర్ అవుతుంది 1 ఇక్కడ. అంటే ఈ పీ వాల్యూ కావాలంటే 3 2 6, 6 1 కలిపితే 7, పీ ఈక్వల్ టు 7 వచ్చింది. ఈ పీ ఈక్వల్ టు 7 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, n ఈక్వల్ టు 14 into 7, 14 7 ప్లస్ 7, 14 7 98, 98కి 7 యాడ్ చేస్తే 105. ఆర్ ఆప్షన్ ఏమవుతుంది మనకి 105 అంటే బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ క్లాసులు అనేవి ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఎన్టీపీసీ, గ్రూప్ డి, బ్యాంక్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.